అసలు ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం కావట్లేదండి. ఏమైందండి? ఏం చెప్పంటారండి, మన తుఫాన్లో వీళ్ళిద్దరు పాకలో పోయాయి. ఎవరు వీళ్ళు? సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళ దెబ్బలు తిన్నారు కదా, రౌడీ షేపులు వచ్చినాయి. బాధితులందరికీ ఇంజనీర్ గారు మున్సిపల్ గోడౌన్స్ లో ఆశ్రయం ఇచ్చారా, మీ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి రా అన్నాను. అది అదో పెద్ద నేరం చేసినట్టు వీళ్ళిద్దరిని ఎత్తిన శటకోపం పెట్టారండి. ఎవరు? ఆడేనండి మున్సిపల్ ఇంజనీర్ రవీంద్ర గారు. మర్యాదగా మాట్లాడు, అతగాడు ఈయన తమ్ముడు. తమ్ముడు అయిన వారైతే మాత్రం ధర్మం మాట్లాడొద్దండి. తమ్ముడు అని నిదానంగా అంటున్నారు. ధర్మమే మాట్లాడాల్సి వస్తే వీళ్ళే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆడపిల్లలను అల్లరి చేశారని ఇంతకు ముందే కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? 3 to 1 సార్, వాళ్ళని పిలు. ఈళ్ళేనండి మా రవిబాబుని సై చేసుకుంది. నిజమేనయ్యా, నిజమే. కానీ మున్సిపల్ ఇంజనీర్ గారే దౌర్జన్యం చేశారని వీళ్ళు కేసు పెడుతున్నారే. ఎవడా మాట అన్నది? ఆడపిల్ల తాను చేస్తుంటే తాళాల దుడ్లకి వెళ్ళబోయారండి రౌడీ సచ్చినోళ్ళు. పైగా నన్ను ఓ చంపని కొడితే గాంధీ గారు అడుగుజాడల్లో రెండో చెప్పు చూపించాను. మొదటి దానికంటే గట్టిగా కొట్టారు సార్. అంతేకాదండి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారా ఎవరవల్లారా ప్రశ్నించినందుకు మా ఇంజనీర్ బాబుని కత్తితో పడిచారండి. అవునండి, అతగాడు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. సార్. అదేమిటండి, న్యాయం కోసం వస్తే శటకోపం మానెత్తులు పెడతారేమిటి? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? రైట్, మీకేం పర్వాలేదు, నేనున్నాను. పదండి. గాయపడిన రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు కదా? అవునండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఆగండి, ఎందుకు వచ్చారు లోపలికి? ఓహోహో, అర్థమైంది. న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? రజనీ, మీరు ఊరుకోండి. చట్టం వాళ్ళ చేతిలో ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోమంటారా? చూడమ్మాయి, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావో నేను తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. అక్కడ కొట్లాట జరగడానికి కారణం ఇంజనీర్ గారు కాదు. ఆ చైర్మన్ మనుషులు కావాలని గొడవ చెయ్యాలని గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, నేను అడ్డుపడితే ఈయన గాయపరిచి పారిపోయారు. చూడండి ఎంత గాయమైందో. అది కాదు రజనీ, ఆయన ఏమిటండి నాకు తెలుసండి. అన్న చైర్మన్ గారు ఏజెంట్. డబ్బు గల వాళ్ళని చూసి భయపడే పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతే కదా? సరేనమ్మాయి, నేను చైర్మన్కి ఏమవుతానో చెప్పావు. ఇంతకీ అతను నీకేమవుతాడు? ఏమవుతారా? ఈయన నాకేమవుతారా? రజనీ, ఊరుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? ఈ పోలీసులను చూసి నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకేమవుతారని కదా మీరు అడిగింది? అవునమ్మా, అదే అడిగాను. ఆయన నాకు మూడవుతాడు. అన్నయ్య, అది తను తమ్ముడు. నాకు అర్థమైందిలే. తమ్ముడు? అన్నయ్య? అయ్యో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ బై. దట్స్ ఆల్ రైట్. తమ్ముడు, నువ్వు ఒంటరిగా ఉంటావని తోడు కోసం వచ్చాను. కానీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడమే మంచిదని తోచి వెళ్ళిపోతున్నాను. ఏమిటైంది? చూస్తున్నాను. ఏమిటి చూస్తున్నావు? ఆయన నా జాకెట్ ని నైసుగా నాజూగా రుద్దుతుంటే చూస్తున్నాను. నైస్ గా నాసుగా రుద్దుంటే ఆ ఊగుతూ చూడాలా? అలా ఏమయ్యా, ఇంకా ఏం చెప్తావు? పెట్టేది ఎక్కాల. ఏమిటది? అదే ఇస్త్రీ పెట్టే. వేడెక్కడ రుద్దులేవా? కష్టమండి. రుద్దిన ఉపయోగం లేదండి. అదే ఏడెక్కిన తర్వాత రుద్దితే చక్కగా అడుగుద్దండి. మనం ఒకసారి సెలవు చేసి వదిలితే 15 రోజుల తర్వాత మన పేరు చెప్పుకోవాలి. అది మన స్టైల్. అబ్బా, ఎంత మంచి స్టైలు. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? పోలపడికి. అమ్మో, నా జాకెట్ పాడైతేను? నేనున్నానుగా. మీకు తెలియదండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తారు. నేనున్నానని చెప్పాగా, పోలపడికి. అబ్బా, మీరే మొగుడండి. ఏ, నేనేమన్నా చాలా తప్పకుండా ఉమ్మడి మొగుడిని దొంగ మొగుడిని అనుకున్నావా? మీరు అనుమానం మొగుళ్ళండి. నువ్వు పోతావా? పోవా? మీరు రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, నేను మాత్రం మొగోళ్ళని చూడకూడదు. మొగోళ్ళకు నీతి, ఆడవాళ్ళకో నీతి. ఏంటి బాబు, ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది? తాము మంచి తిరుగుబోతేంటి? నేను తిరుగుబోతుని తాగుబోతునే కాదు, పొగరుబోతుని కూడా జాగ్రత్త. రుద్దు. వద్దులే, ఇడిదే. మిగతాది లోనకెళ్ళి చెంబుతో తోగుకుంటారే. ఎంతో దాంతో రుద్దుకుంటాను. నీకెందుకు? ఏమిటండి మీరనేది? అవునోయ్, నా కళ్ళతో చూసింది, చెవులతో వినది చెప్పాను. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా సమాధానమే చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాడి మనసు ఏమిటో తెలిసిందిగా. శాంతిని చేసుకోమని వాళ్ళని ఊరికే సతాయించకు. ఆశపడ్డవన్నీ అవుతాయిట్లండి. ఇదేమిటి
ఏ అవతారం ఎత్తావు ఇవాళ? దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ 37 కుటుంబాల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమే మొయ్యాలి గనక రోజుకు 37 అవతారాలు ఈ రజని ఎత్తక తప్పదు. అయితే నా కోసం కూడా ఒక అవతారం ఎత్తాలి నువ్వు. నీకోసం అయితే ఏ అవతారమైనా ఎత్తుతాను. మా వదిన నిన్ను ఒకసారి తీసుకురమ్మంది. ఎందుకు? కొలతలు కావాలట. దేనికి? అదే నీ ఒడ్డు పొడుగు పిలక నడు అన్ని కొలతలు చూసి నువ్వు నాకు సజోడువో కాదో తేల్చేస్తానంది. ఓహో, పెళ్లి చూపులా? అవును. అయితే ఇంకే పదండి, ఒక పని అయిపోయినట్టుంటుంది రండి. ఆగాగు, ఇలాగే వస్తావా? లేకపోతే సబ్బుతో ముఖం కడుక్కొని పౌడర్ రాసుకుంటామంటారా? అక్కర్లేదు, ఉంది ప్యాంటు బనీను విప్పి తిప్పేసి పుల్లింగంలోంచి స్త్రీలింగంలోకి మారిపోవు. అయ్యయ్యో, చీర కట్టుకోమంటారా? ఉమ్. బాబు, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చీర కట్టుకుని ఎరగను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. సరే, కట్టుకునేవాడిని నాకు తప్పుతుందా? నేను కడతాను చీర. డాడీ బాబాయ్ ఎవరో ఆంటీని తీసుకొస్తున్నాడు. ఏమోయ్ త్వరగా రా, నీ మరిది నా మరదల్ని వెంటబెట్టుకొస్తున్నాడు. వస్తున్నా. ఏమిటి నడక? స్టైల్ మార్చు. ఎలా? ఎలాగా చూడు. రా రజని. వదినా, వదినా, ఈ అమ్మాయి రజని. ఏది ఏది? నాతో పాటు ఇంతకు ముందు వచ్చిందే. పారాన్ని రాయించుకునే వరకు వచ్చి పారిపోతే ఎలా? రా. లే, లే. పాపం చీర కాల కట్టుపడి. బావా, చీర కాలి కట్టుపడ్డం కాదు, కాలే చీర కట్టుపడి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్, ఈనాడైనా చీర కట్టడం తెలిస్తే. పాపం మా తమ్ముడు వాళ్ళ ఉదయం దగ్గర మార్కులు కొట్టేయడానికి హఠాత్తుగా చీర కట్టి తీసుకొస్తున్నాడు. మమ్మీ, ఆంటీ ఏడుస్తుంది. అరే రజని, అరే ఏంటిది? ఊరుకు, నన్ను క్షమించండి. కండవాళ్ళ ఆత్మీయతకు అనురాగాలకు దూరంగా పెరిగిన అనాథని నన్ను నేను రక్షించుకోవటం కోసం మొగరాళ్ళ తలపెరుస్తున్న నేర్చుకున్నదే తప్ప ఆచారాలు సంప్రదాయాలు అలవాటు చేసుకోలేకపోయాను. నాకెవరు చెప్పలేదు, చెప్పడానికి ఎవరు లేదు కూడా. ఊరుకోమ్మా, ఇక నుంచి నువ్వు అనాథం కావు, మా రవీంద్ర కాబోయే భార్యవు. ఈ ఇల్లు నీది, మేమంతా నీ వాళ్ళం. అదేమిటి మమ్మీ, బాబాయ్ చేసుకునేది శాంతి పిన్ని కదా, ఇయాంటి అంటావే? తప్పమ్మా, ఇలాంటియే బాబాయిని చేసుకునేది. సార్, ఆ లాల్ గాడు గోడౌన్ దగ్గర లారీలతో బయలుదేరాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ తనే తీసుకెళ్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద.